Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చాలా మందిలో చెస్ట్ పెయిన్ రాగానే గుండె నొప్పి వస్తుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. నిజంగా హార్ట్ అటాక్కి, గ్యాస్ నొప్పికి రకరకాల పెయిన్స్ ఉంటాయి. ఇది హార్ట్ పెయినా లేకపోతే నార్మల్ పెయినా, ఇలాంటి సందేహాలు కూడా చాలా మందిలో ఉంటాయి. చిన్న పెయిన్ వచ్చిందనగానే అమ్మో నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో, ముందుగా ఇది సిమ్టమ్ ఏమో అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు ఈ మధ్య కాలంలో వింటున్నాం మనం తీసుకునే కొన్ని రకాల ఫుడ్స్ వల్ల అయితే ఏంటి, ఆయిల్స్ వల్ల అయితే ఏంటి, బాడీకి సరైన వ్యాయామం లేకపోతే ఏంటి, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. నిజంగా ఎటువంటి ఫుడ్ తీసుకుంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, నిజంగా ఎటువంటి వ్యాయామం మన బాడీకి అవసరం ఉంటుంది, వీటన్నిటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ కావ్య అన్నప్రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఇప్పుడు మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. హార్ట్ హెల్దీగా ఉండాలి అని అంటే ఎల్డిఎల్ హెచ్డిఎల్ లెవెల్ అనేది ఎంత ఉంటే కరెక్ట్ గా ఉన్నట్టు? సో అంటే ఇప్పుడు స్టడీస్ అన్ని మోస్ట్లీ ఎల్డిఎల్ మీద ఫోకస్ అవుతాయి. ఆఫ్ కోర్స్ నాన్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా ఇంపార్టెంట్, కానీ ఎల్డిఎల్ మనది <100 ఉంటే మంచిది. ప్రీవియస్ హిస్టరీ ఉంది, డయాబెటీస్ ఉంది, ఒబేసిటీ ఉంది, కార్డియాక్ హిస్టరీ ఉంది, ముందు స్టెంట్ అయింది, బైపాస్ సర్జరీ అయింది అంటే ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్ <55 వీలైతే, ఇఫ్ నాట్ అట్లీస్ట్ <70. చాలా మందిలో ఈ మధ్య కాలంలో చూసుకుంటే చిన్న పిల్లల్లో అయితే ఏంటి, పెద్దవాళ్ళు అయితే ఏంటి, ప్రతి ఒక్కరిలో డయాబెటిక్ అనేది చూస్తున్నాం. బీపీ, డయాబెటిక్, లో బీపీ అయితే ఏంటి, హై, వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు డెఫినెట్లీ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మచ్ హైయర్ రిస్క్ ఆఫ్, అంటే 2 to 3 times ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హార్ట్ డిసీజ్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్. సో వాళ్ళకి స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండడం చాలా ముఖ్యం. 3 నెలలకు ఒకసారి HbA1c టెస్ట్ చేయించుకోవడము, ఫాస్టింగ్ అండ్ పోస్ట్ రన్ షుగర్స్ చేయించుకొని మన టార్గెట్ <7% పెట్టుకుంటే డయాబెటిక్ పేషెంట్ లో పెట్టుకుంటే మంచిది. అండ్ ఎక్సర్సైజ్, డయాబెటీస్ కి కూడా ఏదైతే డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతారో కార్డియాక్ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి కూడా అవి పనికొస్తాయి. ఓకే మేడం, హార్ట్ అటాక్ రావడానికి ముందు ఏమైనా సిమ్టమ్స్ తెలిసే ఛాన్స్ ఉంటుందా? ఉంటాయి. అంటే కొందరికి ఉండకపోవచ్చు, కానీ మెయిన్ క్లాసికల్ సిమ్టమ్స్ ఏమైతే అంటామంటే ఛాతీలో బరువు. ఓకే, బరువు అన్నప్పుడు వెంటనే కార్డియాలజిస్ట్ ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం ముఖ్యం. ఛాతీలో బరువు లేదంటే ఇలా పిండేసినట్టు, కొందరు ఇలా చూపిస్తారు, దట్స్ లెవిన్ సైన్ అంటారు, ఇలా పిండేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఓకే, సో ఆ సిమ్టమ్స్ అంటే టిపికల్ చెస్ట్ పెయిన్. బట్ ఈవెన్ మంట కూడా రావచ్చు. ఆ పెయిన్ అనేది వేరే వేరే రకాల్లో కూడా వస్తుంది. సో మంట అనొచ్చు, పిన్ పాయింట్ ఉన్నప్పుడు, ఒకటే దగ్గర పిన్ పాయింట్ ఉన్నప్పుడు అన్లైక్లీ దట్ ఇట్ ఇస్ కార్డియాక్. కార్డియాక్ అవ్వకపోవచ్చు, మసిల్ క్యాచ్ లాగా ఉండొచ్చు. కానీ బరువు, మంట, పిండేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నప్పుడు కార్డియాక్ పెయిన్, మోస్ట్ లైక్లీ గుండె నొప్పి అది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, త్వరగా నడిచినప్పుడు పెరిగిందంటే మోస్ట్ లైక్లీ అది కార్డియాక్ పెయిన్, గుండె నొప్పి. అంటే ఇంక్రీజ్ అవుతానే ఉంటది పెయిన్. అంటే మనకి ఎగ్జాషన్ అప్పుడు ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ అవుతుంది. అవునవును. కానీ హార్ట్ లో ఏమైనా బ్లాక్స్ ఉంటే దాని సప్లై సరిగా అందకపోవచ్చు, రక్తం అందకుండా ఉన్నప్పుడు అలా సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అంటాం. ఓకే ఓకే. సో అప్పుడు ఏంటంటే నొప్పి వస్తుంది. సో ఎగ్జాషనల్ పెయిన్ అండ్ రెస్ట్ తీసుకున్నాము, కూర్చున్నాక తగ్గిందంటే గుండె నొప్పి, మోస్ట్ లైక్లీ గుండె నొప్పి. ఇప్పుడు ఏంటంటే గుండె నొప్పి ఉందా, గుండె నొప్పి అని డౌట్ ఉన్నప్పుడు బెటర్ టు కమ్. పర్వాలేదు గుండె నొప్పి కాదనుకున్నప్పుడు దట్ ఈస్ రిస్క్. అంటే కొందరు జస్ట్ గ్యాస్ పెయిన్ అనుకుంటారు. అవును, చాలా మందికి గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి డిఫరెన్స్ అర్థం కాక ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ. సో అదే ఎగ్జాషన్, నడిచినప్పుడు పెరిగిందంటే మోస్ట్ లైక్లీ గుండె నొప్పి, కూర్చున్నప్పుడు తగ్గింది అనుకోండి ఇట్స్ మోస్ట్ లైక్లీ చెస్ట్ పెయిన్ అంటే కార్డియాక్ పెయిన్. అండ్ గ్యాస్ పెయిన్ అండ్ కార్డియాక్ పెయిన్ చాలా ఓవర్లాప్ అవుతాయి. కానీ గ్యాస్ ఏంటంటే మోస్ట్లీ మీల్ టైంలో అవుతుంది, మంటలాగా అనిపిస్తుంది, వాంత అయ్యే సెన్సేషన్ కూడా ఉంటుంది. ఎగ్జాషన్ కి దీనికి కనెక్షన్ ఉండదు, కూర్చున్నప్పుడు కూడా అనిపిస్తుంది అది. ఓకే, బట్ బెటర్ టు ఎర్ర్ ఆన్ ద సేఫర్ సైడ్. మీకు డౌట్ ఉందంటే బెటర్ టు గెట్ ఇట్ చెక్. ఎందుకంటే చాలా మందికి గ్యాస్ట్రైటిస్ అనుకొని వదిలేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఎమర్జెన్సీకి వస్తారు. అవునవును. అండ్ ఎర్లీ మార్నింగ్స్ లో ఎక్కువ అవుతాయి హార్ట్ అటాక్స్. సో 3 AM 4 AM ఆ టైంలో ఏమైనా నొప్పితో లేస్తున్నారంటే బెటర్ టు గో టు ద హాస్పిటల్. ఓకే, ఎందుకని మేడం పర్టికులర్ ఆ టైంలోనే చాలా మంది హార్ట్ అటాక్? అంటే సింపథెటిక్ సిస్టమ్, మన బాడీలో ఏదైతే సింపథెటిక్, పారాసింపథెటిక్ సిస్టమ్స్ ఉంటాయి ఆ టైంలో యాక్టివ్ ఉంటుంది. సో హార్ట్ రేట్స్ అవన్నీ సడన్ గా పెరిగిన, అంటే పీక్స్ లో ఉన్నప్పుడు ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు
ఆ టైంలో హార్ట్ అటాక్స్ వస్తాయి అన్నమాట. సో దట్స్ జనరల్లీ 3-4 AM కి వస్తాయి. చాలా మంది అంటే హార్ట్ అటాక్ వచ్చింది సడన్ గా ఎక్స్పైర్ అయ్యారని చెప్పి వింటూ ఉంటాము. ముందు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, అసలు ఇంతకు ముందు నొప్పి వచ్చిన ఫీలింగ్ కూడా ఏముండదు. ఎందుకని అలాంటివి జరుగుతుంది? అది సడన్ కార్డియాక్ డెత్ అంటాము. నాట్ ఓన్లీ హార్ట్ బ్లాక్స్ వల్ల కాదు, హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీలో కూడా అవుతుంది. సడన్ గా అంటే కొందరికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, హార్ట్ రేట్ సడన్లీ 240 అలా వెళ్ళిపోయి అరెస్ట్ అయిపోతారు అనమాట, కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. లేదా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ కూడా అప్పటి వరకు సిమ్టమ్స్ లేకుండా ఆర్ వాళ్ళకి తెలియకుండా సిమ్టమ్స్ వచ్చినట్టు కూడా ఉంటాయి. సడన్ గా మ్యాసివ్ హార్ట్ అటాక్ తో చనిపోతారు. సడన్ కార్డియాక్ డెత్ అంటే మ్యాసివ్ కండరం చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. చాలా మంది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ లో వారికి టిపికల్ చెస్ట్ పెయిన్ రాదు. వాళ్ళకి ఎలా వస్తుంది అంటే స్వెటింగ్ రావచ్చు, గిడ్డినెస్ రావచ్చు, లేదంటే బ్రెత్లెస్నెస్ రావచ్చు. చాలా మంది జస్ట్ బ్రెత్లెస్నెస్ నడిస్తే ఆయాసంగా అనిపిస్తుంది, కూర్చున్నప్పుడు తగ్గుతుంది అంటారు. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్ లో పెయిన్ సెన్సర్స్ అని కొంచెం బ్లంట్ అవుతాయి. టిపికల్ పెయిన్ రాకుండా వాళ్ళకి ఇలా ఆయాసం వస్తుంది అనుకోండి, వాళ్ళు లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేస్తారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాను, నాకు ఆయాసం వస్తుంది అని వాళ్ళు ఏం చేస్తారు, మెట్లు ఎక్కరు, మేబీ లిఫ్ట్ తీసుకుంటారు, ఆ మెట్లు ఎక్కకుండా వేరేది చేస్తారు. లేదంటే నేను మార్నింగ్ వాక్ మామూలుగా 1 hour చేసేదాన్ని కానీ ఆయాసం వస్తుందని వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. దిల్ జస్ట్ వాక్ ఫర్ 15 minutes. వాళ్ళు ఆ 1 hour చేస్తే వాళ్ళకి ఆయాసం వస్తుంది. సో అప్పుడే ఇవాల్యుయేషన్ కి వస్తే మంచిది. లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేసేసి దాన్ని కొంచెం అంటే బ్రష్ అవే చేసేస్తారు సిమ్టమ్స్ ని. మేడం కార్డియాక్ అరెస్ట్ అన్నారు కదా, హార్ట్ అటాక్ కి దీనికి డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనా? అంటే కార్డియాక్ అరెస్ట్ లో ఒక కారణం వచ్చేసి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే రక్తనాళంలో రక్తం గడ్డగట్టి రక్తనాళం సన్నగా బ్లాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అంటారు. దట్ కెన్ కాజ్ కార్డియాక్ అరెస్ట్. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ వేరే వేరే కారణాలు ఉంటాయి. నేను చెప్పినట్టు కండరం ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే కండక్షన్ సిస్టమ్ లో హార్ట్ రేట్ పైకి కిందికి అవ్వచ్చు, సడన్ గా తగ్గిపోవచ్చు హార్ట్ రేట్. కార్డియాక్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు దాన్ని. సో కండక్షన్ సిస్టమ్ వల్ల కూడా సడన్ గా అవ్వచ్చు, కండరం ప్రాబ్లం వల్ల, వేరే వేరే కారణాల వల్ల అరెస్ట్ అవుతుంది. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ సడన్ కార్డియాక్ డెత్. హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీ, సడన్ గా గుండె పంపింగ్ తగ్గిపోయి బ్రెయిన్ కి రక్తం సరిగ్గా అందదు. ఓకే మేడం, చాలా మంది చెప్తున్నారు డాక్టర్స్ కొన్ని రకాల ప్రత్యేకమైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. నిజంగా అలా ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వస్తుందా? ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే మనం చాలా అన్హెల్తీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువ రోజు తీసుకుంటే వారానికి 3-4 times 3-4 సార్లు తీసుకుంటే డెఫినెట్ గా కార్డియాక్ డిజీజ్ కి ప్రీడిస్పోజిషన్ అవుతుంది. అంటే మీరు రక్తనాళాల్లో లిపిడ్ అదంతా అక్యూములేట్ అయ్యి బ్లాక్స్ వస్తాయి, అథెరోస్క్లెరోసిస్ ఏదైతే అంటాం కదా. ఈ అన్హెల్దీ డయట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ కారణాలు. సో హెల్దీ డయట్ చాలా ముఖ్యం ఈ జనరేషన్ లో, మీ ఇంక్లూడెడ్. ఎస్టర్డే హ్యాడ్ పిజ్జా. మన డయట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఇంకా ప్రీడిస్పోజిషన్ చాలా మంది 20s 30s లో చూస్తున్నాం, చిన్న ఏజ్ లోనే. మా పేరెంట్స్ జనరేషన్, మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు దే వుడ్ వాక్ ఎవ్రీవేర్, దే వర్ ఫిట్, దే వర్ ఒబిసిటీ చాలా తక్కువ ఉండేది ఆ కాలంలో. ఇంత అంటే కూర్చొని ఫోన్ ఆర్ ఐప్యాడ్ ఎక్కడ చూస్తే అక్కడ మనం మూవీ చూసుకోవచ్చు, అంతే నో నీడ్ టు వాక్ ఇన్ ద పార్క్. సో అదంతా తప్పు. అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఉండే అప్పట్లో. చిన్న పిల్లలు ఓకే ఇంకా దేర్ గోయింగ్ ఆన్, బట్ పెద్దవాళ్ళు మనం అసలే కంఫర్ట్ ఆఫ్ అవర్ హోమ్ అన్నిట్లో అలా ఉండిపోయాం. కానీ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 5 days in a week కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. నాకన్నా మీకన్నా ఎవరికైనా దట్స్ మినిమం వీ షుడ్ డూ. దానికంటే ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. ఓకే మేడం, చాలా మంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, దాంతో పాటు ఆల్కహాల్ అనేది నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రెడ్ మీట్ అంటే మటన్ ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి, పెరిగినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మటన్, రెడ్ మీట్ కట్ డౌన్ చేయడం మంచిది. ఆల్కహాల్ ఆఫ్ కోర్స్ ఎంతవరకు కట్ డౌన్ చేస్తే మంచిది, బట్ స్టిల్ 1 to 2 glasses per week is okay. అలానే ఒక పేషెంట్ మొన్న చెప్తున్నారు, నేను తగ్గించాను మేడం అంటే, ఎంత తగ్గించానంటే రోజుకి 2-3 తాగుతున్నాను, ఫ్రమ్ 5 to 6 మేబీ. సో అలాంటిది తగ్గించాలి. వారానికి 1-2 doesn't matter. స్మోకింగ్ 0. Smoking should be 0. Smoking is the worst risk factor for cardiac disease and so many other diseases. Hypertension ki, diabetes ki. క్రానిక్ స్మోకర్స్ కి కష్టం తగ్గించడం, కానీ ఏం చేసినా అది తగ్గించాలి. ఐ వాంట్ టు టెల్ ది కెమెరా దట్ యాక్చువల్లీ స్మోకింగ్ ప్లీజ్ తగ్గించండి, మానేయండి. ఇట్ షుడ్ బి 0 cigarettes per day. మీ గుండె కాపాడాలంటే
వీళ్ళు నీతులు చెప్తున్నారు, అమ్మమ్మలా మాట్లాడుతుంది అనుకోవచ్చు మీరు, కానీ నా పేషెంట్స్ కి కూడా నేను పదే పదే చెప్తాను, స్మోకింగ్ ఇస్ అ హ్యూజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిజీజ్ అండ్ షుడ్ బి కట్ డౌన్ టు 0, వీలైతే 0 సిగరెట్స్ పర్ డే. మొన్న ఇంకో పేషెంట్ అదే అప్పుడప్పుడు తాగుతారు మేడం అన్నారు. సరే నెలకి ఎన్నిసార్లు తాగుతున్నారంటే లేదు, రోజుకి 2, సిమిలర్ థింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్మోకింగ్ ఇస్ అ వెరీ హ్యూజ్ రిస్క్. అంటే ఇవేంటంటే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైయబుల్ అండ్ మాడిఫైయబుల్ ఉంటాయి. నాన్ మాడిఫైయబుల్ అంటే జెనెటిక్ కాజెస్, ఏజ్, అవన్నీ మనం ఏం చేయలేము. అవునవును. మాడిఫైయబుల్ బి మనం మార్పు తీసుకుంటే వీ కెన్ సేవ్ అవర్ హార్ట్స్ అండ్ సేవ్ అవర్ హెల్త్, ప్రొటెక్ట్ అవర్ హెల్త్. అండ్ ఇప్పటికే మన పర్యావరణాన్ని చాలా వరకు కలుషితం చేసేసాం, వాటి వల్ల వచ్చేవే మనము కాపాడలేము, అది మనం ఏం చేయలేము. సో మన కంట్రోల్లో, మన చేతిలో ఉన్నవి మనం చేయాలి. అంతే అంతే. కొద్దిలో కొంచెం వీటి నుంచి తప్పించుకునే తప్పించుకోవడం మంచిది. ఇప్పుడు సరే మనం ఆల్రెడీ స్మోకింగ్ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్. టాబ్లెట్స్ ఉన్నాయి, చూయింగ్ గమ్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి, నికోటిన్ ప్యాచెస్. అవన్నీ హెల్ప్ అంటే క్రానిక్ స్మోకర్స్ కి కంట్రోల్ చేయడానికి, కంట్రోల్ చేయడం కూడా ఉంటది. కంట్రోల్ చేయడం సులువైన విషయం కానే కాదు, నాకు చెప్పడానికి సులువుగా ఉంది అంతే, కానీ హూ ఇస్ గోయింగ్ త్రూ ఇట్ అంత సులువు కాదు. కానీ దిస్ నికోటిన్ ప్యాచెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. గమ్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, ప్యాచెస్ కూడా పనిచేయకపోతే టాబ్లెట్స్ ఇస్తాం అనమాట. దే వెరీ హెల్ప్ఫుల్. మేడం, ప్రెసెంట్ జనరేషన్ లో చిన్న చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఎక్కువైపోయింది. అసలు రీజన్ ఉండి కొంతమంది లేక కొంతమంది స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ స్ట్రెస్ కాంట్రిబ్యూట్స్ టు డెవలపింగ్ హార్ట్ డిజీజ్. అంటే టెన్షన్ తీసుకొని సరిగా తినరు కొందరు, టెన్షన్ తీసుకొని కొందరు సరిగా పడుకోరు, ఫుడ్ సడన్ గా ఎక్కువ తింటారు లేదంటే తినరు, వేరే వేరే కానీ ఆఫ్ కోర్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది ఈ స్ట్రెస్ వల్ల. సో కీపింగ్ అ సౌండ్ మైండ్, మెడిటేషన్ కానీ, యోగా చేయడం కానీ, అండ్ జస్ట్ బీయింగ్ అమంగ్స్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పిల్లలు, కొందరికి పిల్లలు స్ట్రెస్ గా అనిపించవచ్చు, కొందరికి రిలీఫ్ లా అనిపించచ్చు. సంథింగ్ విచ్ యూ ఫైండ్ సమ్ రిలీఫ్. సినిమా చూడడము, మ్యూజిక్ వినడము, పార్క్ లో నడవడము, సంథింగ్ మీకోసం టైం తీసుకొని స్ట్రెస్ ఫ్రీ ఉండడం చాలా ముఖ్యం. అండ్ అలాంగ్ ద సేమ్ థింగ్ నిద్ర కూడా కనీసం 6 గంటలు, 6 గంటల నుంచి 8 గంటల వరకు సౌండ్ స్లీప్ ఉండాలి, నాట్ బ్రోకెన్ స్లీప్. సో అది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా స్లీప్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ as ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్ అని చెప్తున్నారు. ఓకే. సో సౌండ్ స్లీప్ కూడా చాలా ముఖ్యం. సౌండ్ స్లీప్ అని నేను బెడ్ మీద 10 o'clock వెళ్తాను కానీ ఫోన్ లో ఉంటాను, ఒక 2 hours ఫోన్ లోనే ఉంటాను, అది కాదు. గ్యాడ్జెట్ షుడ్ బి అవే. అట్లీస్ట్ 1 hour పడుకునే ముందు 1 గంట క్రితం అవన్నీ పక్కన పెట్టేస్తే అప్పుడు సౌండ్ స్లీప్ వస్తుంది. అంటే ఇట్స్ టూ మచ్ స్టిమ్యులేషన్ మైండ్ కి. ఎక్కడ పెడతారు మేడం పడుకునే ఎవ్రీ అంటే ముందు బిఫోర్ సెకండ్ వరకు కూడా అది ఒక్కొక్కసారి వచ్చి మొహం మీద పడేదాకా కూడా చూస్తూనే ఉంటాం. చాలా పట్టుకొని లైట్స్ ఆఫ్, ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ ఐస్, ఫర్ యువర్ బ్రెయిన్, ఫర్ యువర్ హార్ట్. అవన్నీ పక్కన పెట్టేసి డెడికేటెడ్ స్లీప్, స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ లో ఉండడం చాలా ముఖ్యం. ఓకే మేడం, స్లో హార్ట్ అటాక్స్ అని చెప్పి అంటుంటారు కదా, అంటే సడన్ గా జరిగిపోతుంటాయి, అలాంటివి ఎందుకు వస్తుంటాయి, రీజన్ ఏంటి? అంటే స్లో హార్ట్ అటాక్ అంటే కొందరికి ఏంటంటే పెయిన్ వస్తుంటది. మ్యాసివ్ హార్ట్ అటాక్ అంటే ఆర్టరీ 100% బ్లాక్ ఉన్నప్పుడు ఇలా ఎమర్జెన్సీకి వస్తారు. స్లో హార్ట్ అటాక్ అంటే మెల్లిగా అది బిల్డప్ అవుతుంది, ఆ బ్లాక్ ఇదంటే అంటే డిస్టర్బ్ అవుతుంది, పెయిన్ వస్తుంది. వాళ్ళు ఇన్ టైం వస్తే మనము వెసల్ ఓపెన్ చేసేసి స్టెంట్ వేస్తే వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత మళ్ళీ అంటే ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం? అంటే ఇప్పుడు స్టెంట్ వేసాక బ్లడ్ థినర్స్ వాడాలి, అట్లీస్ట్ 2 blood thinners for 1 year. సో స్టెంట్ వేసుకున్నాక బ్లడ్ థినర్స్, కొలెస్ట్రాల్ మెడికేషన్ అందరు మనం ఏదైతే మెడికేషన్ రాస్తామో అవన్నీ పద్ధతిగా వాడి, షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకొని, సిగరెట్ స్మోకింగ్ మానేసి, అండ్ డైటింగ్ అంటే హెల్దీ డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే 25 years కూడా ఉంటుంది స్టెంట్, ఏం కాదు. అదర్ హ్యాండ్ వెంటనే కొందరు అనిపిస్తుంది వాళ్ళకి మందులేం అవసరం, స్టెంట్ వేసేసారు కదా అంటే విదిన్ 1 week ఆల్సో మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. అండ్ అప్పుడు ఇంకా దారుణంగా వస్తుంది, ఇంకా ఎక్కువ జబ్బు వస్తుంది అనమాట. అంటే అప్పుడు బైపాస్ సర్జరీ కూడా అవసరం పడవచ్చు. స్టెంట్ మూసుకుపోయాక, ఆఫ్ కోర్స్ స్టెంట్ మూసుకుపోయాక మళ్ళీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి, మనం చేయొచ్చు. బట్ చాలా ఎక్కువ జబ్బు ఉంది అంటే మనము బైపాస్ సర్జరీ అవసరం పడవచ్చు. నేను పేషెంట్ భయపెట్టడానికి అయితే కొందరికి చెప్పేస్తా, మీరు ఇలా సిగరెట్ మానేయకపోతే నెక్స్ట్ టైం బైపాస్ ఆపరేషన్ అవసరం పడుతుందని. బికాస్ ఇట్స్ ట్రూ. అవునవును, రిపీట్ అటాక్ ఇస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఫస్ట్ అటాక్. జరగబోయేది ముందే వాళ్ళకి గుర్తు చేసినట్టు అవుతుంది కాబట్టి జాగ్రత్త, వాళ్ళు భయపడరు. అంతే అంతే. మేడం, మహిళల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చే ముందు? సో ఇప్పుడు ఏంటంటే మెనోపాజ్ వరకు మహిళలు చాలా వరకు కాపాడుంటారు హార్ట్ డిజీజ్ కి హార్మోన్స్ వల్ల.
మెనోపాజ్ తర్వాత ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తగ్గిపోయేసరికి దే గెట్ ప్రీడిస్పోజ్ టు కార్డియాక్ డిసీజ్ ఈక్వల్ టు మెన్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సిమ్టమ్స్ అయితే సేమ్ ఉంటాయండి, ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫీమేల్స్, ఒబీస్ ఫీమేల్స్ లో యాజ్ మచ్ సేమ్ రిస్క్ యాజ్ మెన్. సో వాళ్ళు కూడా సేమ్ బ్రెత్లెస్నెస్, చెస్ట్ పెయిన్, పాల్పిటేషన్స్ అనిపించవచ్చు, ఓకే, స్వెట్టింగ్ రావచ్చు, గిడినెస్ రావచ్చు, అవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్. మేడం చాలా మంది పిల్లల్లో పుట్టుకతోటి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ లో హోల్ అని చెప్పి రకరకాలుగా అలా ఎందుకు జరుగుతుంది మేడం? అంటే అదే జెనెటిక్ కాజెస్ అనమాట. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికల్ సెప్టల్, ఏఎస్డి, విఎస్డి, పీడియా అంటారు. వేరియస్ కంజనైటల్ హార్ట్ డిసీజ్ పెద్ద ఎంటిటీ, అది ఆల్మోస్ట్ 5,000 పిల్లలకి వస్తుంది అనమాట. సో అది ఏంటంటే కొందరికి వెంటనే తెలుస్తుంది డిపెండింగ్ ఆన్ దట్ డిజీజ్. అండ్ పీడియాట్రిషియన్ చూసిన వెంటనే వాళ్ళు ఆస్కల్టేట్ చేస్తారు కదా, మనకి మర్మర్స్ ఏమైనా వినిపిస్తే వెంటనే మనం అందరికి 2 డియాకో చేయము. సో డౌట్ ఉన్నప్పుడు మనం చేస్తాము. చాలా వరకు అవి క్లోజ్ అయిపోతాయి, హోల్స్ చిన్నగా ఉంటే లొకేషన్ బట్టి 1 year or 3 years వరకు మూసుకుపోతాయి. ఒకవేళ మూసుకోవట్లేదు, చాలా పెద్దగా ఉంది, సిమ్టమ్స్ వస్తున్నాయంటే సరిగ్గా బరువు పెరగట్లేదు, హైట్ పెరగట్లేదు, రిపీటెడ్ కోల్డ్స్ రావడం, అంటే నాట్ సింపుల్ కోల్డ్స్, హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం పడే అంత కోల్డ్స్ వస్తున్నాయి అంటే, ఐవి యాంటీబయాటిక్స్ అవసరం పడుతున్నాయి అంటే, దెన్ మనం ఇవాల్యుయేట్ చేసి, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఉంటారు, we have a special cardiologist with us, pediatric cardiologist. తొడ నుంచి ఒక చిన్న బటన్ లాగా ఉంటుంది, అది తొడ నుంచి అది పాస్ చేసి గుండెలో అదే ఏదైతే హోల్ ఉందో అక్కడ క్లోజ్ చేసేస్తాం. ఓకే ఓకే, స్ట్రేట్ సింపుల్ ప్రొసీజర్. ఇది సింపుల్ హోల్స్ కి. కొద్దిగా కాంప్లెక్స్ ఉన్నాయంటే ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఓకే, కార్డియాక్ సర్జన్ హస్ టు డు ఇట్. ఫ్యూచర్ లో మళ్ళీ వీళ్ళకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం? ఈ సింపుల్ వాటికైతే ఏమీ ఉండదండి, వాళ్ళు దే ఆర్ ఫైన్. ఓకే, బట్ అందుకనే కొంచెం ముందు, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ మేము చూస్తాము, చిన్నప్పుడు ఇలా చెప్తాము, హోల్ ఉంది, దానికి మీరు ఫాలో అప్ లో ఉండాలి, మూసుకోపోవచ్చు కదా, మీరు 3 months ఒకసారి వచ్చి చూపించుకోవాలి, 2 డియాకో చేయించాలి అంటారు. తర్వాత అవసరం ఉన్నప్పుడు మేము క్లోజ్ చేస్తాం అంటాము. వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు, లేదంటే బయటికి చెప్పుకోరు. అలానే నెగ్లెక్ట్ చేసేసరికి ఏమవుతుందంటే గుండె నుంచి ఊపిరితిత్తులకెళ్ళే రక్తనాళంలో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, ఇరివర్సిబుల్ అవుతుంది. ఇంకా దాని తర్వాత మనం సర్జరీ చేసిన లాభం ఉండదు, మన లైఫ్ స్పాన్ డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. మేము చూస్తాం అది చాలా మంది, అంటే డబ్బులు పెట్టుకోలేక, లేదంటే జస్ట్ ప్యూర్ ఇగ్నరెన్స్ వల్ల వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ కి తీసుకోరు, లాస్ట్ ఫాలో అప్ అవుతారు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఇట్స్ టూ లేట్. ఓకే మేడం, చాలా మందిలో హార్ట్ అటాక్ అంటే సడన్ గా వచ్చేస్తుంది, సిమ్టమ్స్ లేకుండా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. అట్లాంటప్పుడు మనం హాస్పిటల్ కి వెళ్ళడానికి ముందే ఏదైనా టాబ్లెట్ కనుక వేసుకుంటే కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందండి. ఎస్పెషల్లీ అంటే ఆ టిపికల్ చెస్ట్ పెయిన్ ఏదైతే అన్నాం కదా, సార్బిట్రేట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, అది నాలుగు కింద పెట్టుకుంటే అదేంటంటే పెయిన్ తగ్గించి కొద్దిగా బ్లడ్ ఫ్లో ఓపెన్ చేస్తుంది కొంచెం, అట్లీస్ట్ హాస్పిటల్ వరకు వచ్చే వరకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆస్ప్రిన్, బ్లడ్ థిన్నర్. ఆస్ప్రిన్ హార్ట్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఒకటి పాకెట్ లో వాలెట్ లో పెట్టుకుంటే మంచిది. అది వేసేసుకుంటే మనకు ఈ బ్లడ్ థిన్నర్ అది. సో హాస్పిటల్కి వచ్చే వరకు కొద్దిగా టైం ఇస్తుంది. అండ్ చాలా ముఖ్యం, మీరు అన్నట్టు పెయిన్ వచ్చిందంటే వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళండి ఫస్ట్. అక్కడికి వెళ్తే వాళ్ళు కొంచెం రక్తం పలుచక చేసే మందులు, ఇంజెక్షన్స్ ఇస్తారు. తర్వాత అక్కడ క్యాత్ ల్యాబ్ ఉంటే వెంటనే స్టెంట్ వేయాల్సి వస్తే అక్కడ వేసేయచ్చు. సో ఐడియల్ గా క్యాత్ ల్యాబ్ ఉన్న సెంటర్ కి వెళ్ళడం ముఖ్యం, అంటే స్టెంటింగ్ చేయగలిగే క్యాత్ ల్యాబ్. ఒకవేళ అది లేదంటే దగ్గరలో ఉన్న సెంటర్ వెళ్ళండి ముందు. థ్రాంబోలైసిస్ అంటే ఒక ఇంజెక్షన్ ఇస్తారు రక్తం గడ్డ కరిగించడానికి. ఆ ఇంజెక్షన్స్ అన్ని ఇస్తే కొద్దిగా మీరు అంటే కాపాడచ్చు, డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టు. తర్వాత ట్రాన్స్ఫర్ చేయొచ్చు హైయర్ సెంటర్ కి వీలుంటే. ముందుగానే అంటే ఇంట్లో ఏమైనా మనం చేసుకోవచ్చా మేడం? కొంచెం అంటే సార్బిట్రేట్ అండ్ ఆస్ప్రిన్, నథింగ్ ఎల్స్, జస్ట్ టేక్ టు ద హాస్పిటల్. ఇంట్లో మనం చేయాల్సిన చేయగలిగింది just these two things, and going immediately calling the ambulance is the first tip. And just going to the hospital. అసలు లేట్ చేయొద్దు. ఇంకా కొందరికి అనిపిస్తుంది ఇలా పొద్దున వెళ్తాం, కాసేపు పడుకున్నాక తగ్గుతుంది అనుకుంటారు. టిపికల్ పెయిన్, బరువు పిండేస్తున్నట్టు, చెమటలు వస్తున్నాయి అంటే వెంటనే వెళ్ళాలి. వెంటనే వెళ్ళండి. ఒకవేళ ఈసీజీ బాగానే ఉంది, అన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు. అలానే లేదు పొద్దున సడన్ గా ఎక్కువ అవుతుంది, అదే 100% బ్లాక్ అవ్వచ్చు. 95% ఉన్న బ్లాక్ 100% అయితే ఎమర్జెన్సీ డైరెక్ట్ గా వచ్చేస్తారు. అది కాకుండా ముందే కొంచెం జాగ్రత్త పడితే మంచిది. మేడం, చాలా మంది ఆఫ్టర్ కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి, చాలా మంది హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు, ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఇదంతా నిజమే అంటారా? అంటే వ్యాక్సిన్ వల్ల తక్కువ అండి, డిజీజ్ వల్ల చాలా మందికి ఏంటంటే బ్లడ్ లో క్లాటింగ్ టెండెన్సీ పెరిగింది.
ఓకే. సో రక్తం గడ్డగట్టడం, తొందరగా గడ్డగట్టడం అనేది జరుగుతుంది. యాజ్ సచ్ వ్యాక్సిన్ తో తక్కువే అండి. మనం చూస్తున్నట్టు వ్యాక్సిన్ తో చాలా తక్కువ. జబ్బు వల్ల చాలా మందికి హార్ట్ అటాక్ యంగర్ ఏజ్ లో కూడా వస్తుంది. ఓకే. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం సాధ్యపడుతుంది అంటారా? ఇప్పుడు స్టెంట్ వేసాక 1 day ఐసీయూలో పెడతాము, 24 hours అబ్జర్వేషన్, 1 day రూమ్ లో, నెక్స్ట్ డే దే గో హోమ్. ఇంటికి వెళ్ళాక ఇంట్లో అటు ఇటు నడవాల్సిందే, అసలు నో బెడ్ రెస్ట్ తీసుకోవాలనేది కాదు, లేదు. ఇంట్లో అటు ఇటు నడవాలి, మందులు వాడుకోవాలి. 10 రోజులు అయ్యాక ఆఫ్టర్ ఓపీ విజిట్ అయ్యాక వాళ్ళు నార్మల్ లైఫ్ బ్రతకచ్చు. మెల్లిగా వాళ్ళ రొటీన్, వాళ్ళ వర్క్ కి వెళ్ళిపోవడము, డ్రైవింగ్ చేయడము అన్ని మెల్లిమెల్లిగా ఓవర్ 1 month అన్ని మొదలు పెట్టుకోవచ్చు. బట్ మందులు వాడాలి. ఎక్కువగా అంటే చాలా మంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు చూసుకుంటే ఈ జంక్ ఫుడ్ వల్ల చాలా వరకు చిన్న చిన్న ఏజ్ లోనే ఓవర్ వెయిట్ ఉంటున్నారు, వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అంత చిన్న పిల్లల్లో కాదు, బట్ ఆఫ్ కోర్స్ 20s లో చూస్తున్నాము. కానీ చిన్న వయసు నుంచే కొంచెం హెల్తీ డైట్, అలా అని పిల్లలకి డైటింగ్ అది కూడా చూసాను నేను. కొందరు పిల్లల్ని కూడా రిస్ట్రిక్ట్, అంటే డైటింగ్ లాగా అలా కాదు, జంక్ ఫుడ్ కట్ డౌన్ చేయండి. జంక్ ఫుడ్ అండ్ చాక్లెట్స్ అండ్ కేక్స్, ఫ్రైడ్ ఫుడ్స్, దాని కాకుండా మామూలు హెల్తీ ఫుడ్ ఇస్తే, అండ్ ఎక్సర్సైజ్, పిల్లలకి కూడా అట్లీస్ట్ 1-2 hours అవుట్డోర్ ప్లేస్ కంపల్సరీ ఇన్ డే. సో అలా చేసుకుంటూ చిన్న వయసు నుంచి కొంచెం అది అలవాటు చేస్తే మంచిది. బికాస్ పెద్దగా అయ్యాక ఒబిసిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఆల్ సిస్టమ్స్ మీద, హార్ట్ మీద, లంగ్స్ మీద, బోన్స్ మీద చాలా మందికి ప్రాబ్లం. ఒబిసిటీ ఇస్ అ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి వేరే అంటే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా మేడం? ఉంటుందండి. హార్ట్ అటాక్ వల్ల కిడ్నీ మీద బర్డెన్ పడవచ్చు, స్ట్రోక్స్ రావచ్చు, అంటే వేరే హార్ట్ డిసీజ్ వల్ల మెదడుకి స్ట్రోక్ రావచ్చు, అండ్ కార్డియాక్ డిసీజ్ వల్ల అంటే లైఫ్ స్టైల్ చాలా వరకు మారిపోతుంది ఒకవేళ వాళ్ళు సరిగ్గా చూసుకోలేదంటే. ఓకే. ఓకే. వంశపారంపర్యంగా కూడా వస్తుంది అని విన్నాం, అది నిజమేనా? నిజమే అండి. జెనెటిక్ కాజెస్ చాలా ఉంటాయి, ఫెమిలియల్ కాజెస్. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకోండి, మీకు తెలుసు అనుకోండి, అంటే చిన్న వయసులో లెస్ దెన్ 60s లో పేరెంట్స్ కో, గ్రాండ్ పేరెంట్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ యాక్చువల్లీ, వాళ్ళకి బైపాస్ సర్జరీ కానీ, స్టెంటింగ్ కానీ, అలా కార్డియాక్ డిసీజ్ ఉందంటే ఇంకా జాగ్రత్త పడాలి. మనం అప్పుడు ఇంకా రెగ్యులర్ చెకప్స్ కి, రెగ్యులర్ కొలెస్ట్రాల్ కంట్రోల్ లో పెట్టుకోవడము, అవసరం ఉంటే ఏమైనా మెడికేషన్స్ వాడడము, ఇంకా జాగ్రత్త పడాలి. బికాస్ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిసీజ్. చాలా మంది అంటే మనం రెగ్యులర్ గా చిన్న చిన్న పెయిన్స్ రాగానే పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు, వాటి వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుందా మేడం? హార్ట్ అటాక్ అంటే పెయిన్ కిల్లర్స్ వల్ల కొద్దిగా కిడ్నీ మీద ప్రాబ్లమ్, బ్లడ్ ప్రెషర్, సెకండరీ హైపర్ టెన్షన్ అంటాము, దాని వల్ల రెగ్యులర్ గా వేసుకుంటే, రోజు పెప్పర్మెంట్ లాగా వేసుకుంటే కష్టం అవుతుంది, బీపీ పెరుగుతుంది, కంట్రోల్ అవ్వదు. ఆ బీపీ పెరగడం వల్ల మనకి కార్డియాక్ ఇష్యూస్ రావచ్చు. ఓకే మేడం, మనకి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉండాలన్నా ప్రతి ఒక్కరు చెప్పేది మన డైట్ అనేది కరెక్ట్ గా ఉండాలి, లైఫ్ స్టైల్ అనేది టోటల్ గా హెల్దీ లైఫ్ స్టైల్ గా చేంజ్ చేసుకోవాలి. ఏ రకంగా ఉండాలి మేడం డైలీ రొటీన్ అనేది? అదండి, ఇప్పుడు నేను అన్నట్టు 30 నిమిషాలన్నా ఎక్సర్సైజ్ చేయాలి. అదేం ఎక్సర్సైజ్ మీ లైఫ్ స్టైల్ కి సూట్ అయినట్టు, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా ఏదైనా అవ్వచ్చు. 30 నిమిషాలు వారానికి 5 రోజులన్నా కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. రెండోది వచ్చేసి ఈ హెల్దీ డయట్ కొంచెం ఫాలో అవ్వాలి. అంటే జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, అప్పడాలు, పచ్చళ్ళు, నూనె కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని అలా పాటిస్తూ, కొంచెం అప్పుడప్పుడు చెకప్స్ వస్తూ బీపీ, షుగర్ అన్ని కంట్రోల్ ఉన్నాయి అనేది చూసుకుంటూ, అంటే 100% ప్రొటెక్షన్ అని కాదు. చాలా మంది పేషెంట్స్ అంటారు, నేను సిగరెట్ తాగను, డ్రింక్స్ తాగను, అయినా కానీ హార్ట్ అటాక్ వచ్చింది, రేపటి నుంచి నేను మొదలు పెడతానని అంటారు. సో మెనీ పేషెంట్స్. సో అలా కాదు, ఇప్పుడు అదే చాలా మన కంట్రోల్లో లేని ఉంటాయి కదా జెనెటిక్ కాజెస్. జెనెటిక్ కాజ్ ఆల్మోస్ట్ 30% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో మనం చెప్పుకోలేము ఎవరికి ప్రీడిస్పోజిషన్ ఉంది, ఎవరికి లేదు అనేది. సో మన కంట్రోల్లో ఉన్నవి మనం జాగ్రత్తలు పడాలి, లేనివి ఇంకా మనం ఏం చేయలేము. అంతే. ఓపెన్ హార్ట్ సర్జరీ ఎటువంటి సిచ్యువేషన్ లో అవసరం పడుతుంది మేడం? ఇప్పుడు గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి. సో మూడిట్లోనూ సివియర్ జబ్బు చాలా ఎక్కువ తీవ్రంగా ఉన్నప్పుడు, కాల్షియం ఎక్కువ ఉన్నప్పుడు, రక్తనాళాల్లో కాల్షియం ఉన్నప్పుడు, అండ్ మెయిన్ వెసల్ నుంచే జబ్బు మొదలైందంటే బైపాస్ సర్జరీ బెటర్ ఆప్షన్ అన్నమాట. కానీ అలా లేనప్పుడు మల్టిపుల్ స్టెంట్స్ కూడా వేయచ్చు. కానీ సో మేము డిసైడ్ చేస్తాం అనమాట, ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. 3 రక్తనాళాలలో జబ్బు ఉన్నప్పుడు ఇదా అనే ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారంగా స్టెంటింగ్ సేఫా, బైపాస్ సర్జరీ సేఫ్ అనేది మేము డిసైడ్ చేసి సర్జన్ తో కూర్చుంటాం అనమాట. హార్ట్ టీమ్ అప్రోచ్ అంటారు దాన్ని. సో కూర్చొని ఈ పేషెంట్ కి ఏజ్ ప్రకారంగా, డయాబెటిక్, కోమార్బిడ్స్ ప్రకారంగా ఏది మంచిది అనేది డిసైడ్ చేసి చేస్తాం.
ఓకే. ఆపరేషన్స్ అనగానే జనరల్‌గా అది ఎటువంటి ఆపరేషన్ అయినా చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. దీనికి సంబంధించిన హార్ట్‌కి సంబంధించిన ఆపరేషన్స్ అంటే ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఉందంటారా? అంటే మేజర్ సర్జరీ అండి, డెఫినెట్లీ మేజర్ సర్జరీస్. గుండెని బైపాస్ మెషిన్ మీద పెడతాము, అవన్నీ చేస్తారు, కానీ వెరీ క్వాలిఫైడ్ సర్జన్స్ ఉన్నారు. సో అది ఆపరేషన్ అయ్యాక కూడా కొద్దిగా ఐసీయూలో ఎక్స్టెండెడ్ స్టే ఉంటుంది. ఓకే. అది అయ్యాక కొంచెం చెస్ట్ ఫిజియోథెరపీ అవన్నీ చేసి మేము కొంచెం ఎక్స్టెండెడ్ స్టే కంపేర్ టు స్టెంటింగ్, కానీ అవసరం ఉన్నప్పుడు చేయాల్సిందే. దానికి భయపడుకుంటూ నేను చెయ్యను అంటే కష్టం. అవును. అలా కూడా చేశాను నేను పేషెంట్స్. నేను యుఎస్కి వెళ్ళాలి, సో నేను ఇప్పుడు నాకు నొప్పి వస్తుంది, నేను ఇప్పుడు ట్రెడ్మిల్ లో ఏమైనా చేస్తే అదేదో బయటపడుతుంది, మీరు మళ్ళీ యాంజియోగ్రామ్ అంటారని చేయించుకోరు. నేను చెప్తాను అది మంచిది కదా, బయట పడితే మనం దానికి ఏమైనా చేయొచ్చు, దానికి అవసరం ఉంటే బైపాస్ సర్జరీ చేస్తారు. యుఎస్ కి 2 months తర్వాత వెళ్తారు, అంతే. సో ముందు మన కాంప్లికేషన్స్ ఎక్కువగా రాకుండా ముందుగానే జాగ్రత్త పడితే. అవును. అంతే భయపడతారు చాలా మంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాడు ఏదో ఒకటి బయటకి అంతే ఏదో ఒకటి వస్తుంది, బయట పడుతుంది, అప్పుడు ఇది చేస్తానంటే మంచిది కదా, ముందే చేస్తే మంచిది. మళ్ళీ ఎమర్జెన్సీలో రాకుండా ముందే చేసుకుంటే మంచిది. ఏ కాలు నొప్పో చెయ్యి నొప్పో వాటికి సంబంధించిన సర్జరీస్ అంటే వేరే మేడం. హార్ట్ ఆగిపోయిందంటే ఏం చేయలేం కదా. అసలు జనరల్ గా హార్ట్ పెయిన్ అనగానే మామూలు టెన్షన్ ఉండదు. టెన్షన్ వల్ల ఇంకా పెయిన్ ఎక్కువ కూడా అయ్యే అవకాశం, రిస్క్ లో పడే అవకాశం కూడా ఉంటుంది కదా. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బైపాస్ సర్జరీ హైయర్ రిస్క్ అన్నమాట. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముందు స్టెంట్ వేసేసి అవసరం ఉంటే తర్వాత అన్న బైపాస్ సర్జరీ వేరే రక్తనాళానికి కూడా చేస్తాము. అందుకనే ముందుగా మనం చేసుకుంటే బైపాస్ ఆ స్టెంట్ అనేది లెస్ రిస్క్ ఉంటుంది ఎమర్జెన్సీలో వచ్చే కంటే. ఓకే. చాలా వరకు అంటే ఆపరేషన్స్ జరిగేటప్పుడు బీపీలు షుగర్లు ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఆపరేషన్స్ కొంచెం సేపు డిలే చేయడము అట్లా చేస్తుంటారు కదా మేడం. మరి హార్ట్ ఆపరేషన్ కి ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ కి ఇంకా అవసరం పడచ్చు బైపాస్ సర్జరీ. ఓకే. ఓకే. అంటే కోమార్బిడ్స్ ఉన్నప్పుడు బైపాస్ ఆర్ స్టెంటింగ్, డిపెండ్స్ ఆన్ దట్ హోల్ ప్రొఫైల్. బట్ అప్పుడు అవి ఉండగా మనం చెయ్యాలి, దానివల్లే కదా వస్తుంది, కాబట్టి మనం చేయాలి. ఆఫ్టర్ ఆపరేషన్ ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మేడం? అంటే తక్కువ అండి. ఇప్పుడు మనం అదే నేను చెప్పినట్టు అన్ని పాటిస్తే కాంప్లికేషన్స్ రావడం తక్కువ. అదే వెరీ రేర్ కేసెస్ లో స్టెంట్ మూసుకోపోవచ్చు. ఓకే. ఆర్ సడన్ గా మళ్ళీ రిపీట్ హార్ట్ అటాక్స్ రావడము, హార్ట్ రేట్ వేరియేషన్స్ అవన్నీ, కానీ వెరీ రేర్ అండి. ఓకే. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా కొత్తగా వచ్చాయా మేడం హార్ట్ కి సంబంధించి? చాలా వచ్చాయండి, ఎస్పెషల్లీ వాల్వ్ రీప్లేస్మెంట్స్. ముందు వాల్వ్ కవాటం అనేది మార్చడానికి బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చేది, ఓపెన్ హార్ట్. కానీ ఇప్పుడు తొడ నుంచి రక్తనాళం ద్వారా మనము మార్చగలుగుతున్నాము. అగైన్ సెలెక్ట్ పేషెంట్స్ లో ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటారు దాన్ని. సో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, అండ్ ముందుగా ఇంకా చాలా రీసెర్చ్ అవుతుంది. సో లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. ఓకే. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనగానే ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని అనుకుంటారు. ప్రస్తుతానికి అది నిజమే అండి. ప్రస్తుతానికి ఎస్పెషల్లీ ఇండియాలో కాస్ట్ హైయర్ సైడ్ లో ఉంది. ఇప్పుడు అంటే ఫ్యూచర్ లో మేబీ ఎక్కువ మందికి చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ మందికి అది కొద్దిగా అవేర్నెస్ పెరిగాక కాస్ట్ కూడా కొద్దిగా తగ్గిపోవచ్చు. ఇప్పుడు ఎలా స్టెంటింగ్ కి కూడా ఇప్పుడు గవర్నమెంట్ క్యాప్ వేశారు కాబట్టి అఫోర్డబుల్ అయిపోయాయి ఇవన్నీ, అలాగే ఇవి కూడా అఫోర్డబుల్ అవుతాయి అనుకుంటున్నాము. ఓకే. థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా మందిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.